సేమ్ డిట్టు అలాగే ఉన్నాడు అన్నయ్య. అలా అనుకునే వాళ్ళందరికీ సేమ్ 5వ తారీఖు ఖచ్చితంగా గట్టిగానే ఇస్తాం. 5వ తారీఖు కాదు తమ్ముడు, మనము మామూలు గంగమ్మ క్యారెక్టర్లోనే చూసాము, కానీ ట్రైలర్ లాస్ట్లో అది భద్రకాళి కూడా కనబడింది. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే అసలుకి మాకు నరాలు అనేది పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. అసలుకి ఆయన లుక్లో కనపడం డైరెక్ట్గా మన ముందరికి వస్తే భద్రకాళినే వస్తే ఎలా రియాక్ట్ అవుతామో అంతకంటే డబల్ రియాక్ట్ అవుతున్నాము. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కడికి ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కడికి మాత్రం చెప్తాం. ట్రోల్స్ చేసేది ఎవడెవడు ఉంటాడో ఆ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే December 5th థియేటర్స్లో కలుద్దాం. ఎలాంటి రికార్డులు షేక్ అయ్యింది పుష్పాది రూల్లో? ఎందుకంటే దాదాపు 3 గంటల 21 నిమిషం లెంత్ కదా. అన్న చాలా అంటే చాలా బాహుబలి 2 రికార్డ్స్ ఈసారి బద్దలైపోతుంది. చాలా సినిమాలు అనుకున్నారు కానీ RRR అలాంటి చాలా సినిమాలు బ్రేక్ చేద్దాం అనుకున్నారు కానీ కాలేకపోయింది. ఈ సినిమాతో రికార్డు బ్రేక్ అయిపోద్ది. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? వైల్డ్ ఫైర్ అన్న. లేడీ గెటప్ ఎలా అనిపించింది? ఆలోచన చేశారు కదా, మంచిగానే ఉంది. అందులో మొత్తం అది ఆ సినిమాలో అదే అనుకుంటున్నా. హైయెస్ట్ మొత్తం ఓవరాల్గా చూస్తే సినిమాలో అదే ఎక్కువ హై వోల్టేజ్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా పుష్పనే వినిపిస్తుంది గట్టిగా. పుష్ప తగ్గేది ఎట్లుంటుంది మళ్ళీ అల్లు అర్జున్ అంటే తెలుగులో కూడా ఈవెంట్ ఏమైనా కోరుకుంటున్నారా? తెలుగులో ఉంటుంది కావచ్చు. ఇప్పుడు మేబీ ఇప్పుడు ఫస్ట్లో ఇస్తున్నారు కదా, ఇప్పుడు బయట కేరళ తమిళనాడులో చేస్తారు కదా ప్రీ రిలీజ్, అట్లనే మన తెలంగాణ ఏపీలో చేస్తారు అనుకుంటున్నాను. 3 నిమిషాల ట్రైలర్కే జనాలు పగిలిపోయారు తలలు. ఎందుకంటే గంగమ్మ క్యారెక్టర్లో గెటప్ కాకుండా లాస్ట్ భద్రకాళి క్యారెక్టర్లో కూడా పుర్రెలు దండ వేసుకొని అల్లు అర్జున్ ఉంది కదా సీక్వెన్స్. ఎలా అనిపిస్తుంది? గంగమ్మ జాతర అలా గంగమ్మ జాతర సీను చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాం. గంగమ్మ జాతర ఇప్పుడు మన పుష్ప 1లో కాకుండా ఇలా 2-3 సీన్లు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టిర్రు గంగమ్మ జాతర అని. అది ఓవరాల్గా చూసుకుంటే ఆ జాతర సీను మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే పుష్ప 1 చూసాము, మంచి మటన్ బిర్యానీ పెట్టారు. ఈసారి 3 గంటల 21 నిమిషము సినిమా లెంత్. మండి అనుకోవచ్చా? మటన్ అండ్ చికెన్ కలిపి పెడతాడు మన అందరూ. మండి అనుకోవచ్చా అంటున్నా? మండి అంటే కామన్ కానీ అన్ని మిక్సీగా ఓవరాల్గా స్పెషల్ మటన్ పెడతాడు. ఎలాంటి సినిమాల్ని రికార్డులు షేక్ చేస్తుంది పుష్పాది రూల్? బాహుబలి అండ్ KGF, సాలార్, ఇంకా మొత్తం కల్కి, ఇంకా అందరికన్నా మంచి ఇది ఓవరాల్గా మంచిగా ఉంటుంది పుష్ప 2. సుకుమార్ అనేది కొంచెం టిస్టుల లెక్క ముందు ఏం జరుగుతుందని చూపిస్తారు కదా, బెస్ట్ ఆఫ్ డైరెక్టర్ కదా సుకుమార్. పుష్ప 1లో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది ఆయన యాక్టింగ్కి. 2లో ఎలాంటి అవార్డ్స్ రావచ్చు అనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ వస్తుంది మేబీ. అంటే ఆస్కార్ రావచ్చు అనుకుంటున్నారా? ఆస్కార్ వస్తుంది పక్కా షూర్. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైర్ ఫ్లవర్ అన్ని. పుష్ప గురించి చెప్పాలంటే మనకు ఆల్రెడీ పుష్ప 1 ఏందో తెలుసు అందరికీ. సో ఇంకా 2 కోసం అని చెప్పేదేం లేదు, జస్ట్ వెయిటింగ్ అందరూ అంతే. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కిసిక్ సాంగ్ బాగుందా, లేదంటే ఇప్పుడు నాన్న ఇరానా అని సాంగ్ వచ్చింది కదా గేమ్ చేంజర్, ఇది బాగుందా? గేమ్ చేంజర్కి పుష్ప సాంగ్కి తీసుకుంటే ఇది ఐటమ్ సాంగ్ అయిపోయింది, అది ఒక మెలోడీ సాంగ్ అయిపోయింది. సో దీనికి డిఫరెన్సెస్ అయితే పెట్టకూడదు కానీ ఇంకా కంపేర్ టు గేమ్ చేంజర్ అంటే పుష్ప హైలైట్ అవుతుంది. ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది? కిసిక్ అనే సాంగ్ బాగుందన్న. దాంట్లో ఏంది అని అంటే లైక్ ఒక ఫార్మేషన్ సాంగ్ ఉంది కదా, సో అదైతే బాగుంది. అంటే ఒక ఈవెంట్లో ఒక ఫోటో తీసే సెంటెన్స్ పైనే ఒక అమ్మాయికి అది ఇద్దరు గుడ్ ఆర్ బ్యాడ్ 2 పక్కలుగా తీసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఆ సాంగ్లోనే కంటిన్యూ ఉంది. అంటే ఒక అమ్మాయి మీద ఫోటో తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకొద్దిగా లైక్ భుజం మీద చేయేస్తే ఎలా ఉంటుంది, ఇంకొద్ది కిందకి వెళ్తే ఎలా ఉంటుంది అనే సెంటెన్స్ ఉన్నాయి కదా, సో అవైతే హైలైట్ అన్న. జనాలు ఏ విధంగానే చెప్పగలుగుతారు. సో మనం నా పర్సనల్ ఒపీనియన్ అయితే కిసిక్ అనే సాంగ్ బాగుంది. ఆ ఊ అంతం అనే సాంగ్ కానీ ఇది హైప్ ఎక్కువ ఉంది. శ్రీలీల లైక్ ఇంకా చెప్పడానికి ఏముండదన్న, తను హైలైట్ అంతే. ఇంకా